అందరికీ నమస్కారం. నేను మీ ఆర్టిస్ట్ మల్లయ్య. చిత్రకళ నేను కూడా నేర్చుకోవచ్చా? నేర్చుకొని మంచి మంచి బొమ్మలు వేయగలుగుతానా? పోనీ ఏ వయసు వారైతే ఈ చిత్రకళ నేర్చుకోవచ్చు అన్న సందేహాలు మనకు వస్తాయి. సందేహాలు చాలామంది వ్యక్తపరుస్తుంటారు. కానీ మీలో నేర్చుకోవాలన్న సంకల్పం, మనోబలం ఉంటే ఏ వయసు వారికైనా ఈ కళ బాగా నేర్చుకునే అవకాశం ఉంది. 3 ఏళ్ళ పిల్లోడి కానుంచి 60-70 ఏళ్ళ వృద్ధుల వరకు కూడా వాళ్ళకు ఆసక్తి ఉంటే ఈజీగా సులభంగా బొమ్మలు వేయడం నేర్చుకోవచ్చు. నేర్చుకొని తన ఒక హాబీగానో లేక ఉపాధిగానో ఇంకా వివిధ పద్ధతుల ద్వారా మనం బొమ్మలేసి లాభాలు పొందవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బొమ్మలు నేర్చుకోవాలంటే ఈ పద్ధతులను మనం పాటించి మనం ఇంట్రెస్ట్గా చాలా శ్రద్ధగా ప్రతిరోజు సాధన చేస్తే ఎక్కువ సమయం పట్టకుండా కొన్ని రోజులకే మనం చేతిరిగిన చిత్రకారులుగా తయారవచ్చు. అలాంటి నియమాలను నేను మీకు కొన్ని పద్ధతులను మీకు చెప్తాను. అందులో 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి రేఖలు స్పష్టంగా గీసే విధానం, రేఖలు అంటే లైన్స్ ఇంగ్లీష్లో. రెండవది షేప్స్ అంటే ఆకారాలను ఎలా ఆ గీతలతో మనం రూపొందించాలి, అప్పుడు స్పష్టంగా మనం బొమ్మలు వేయడం ఎలా అన్న విషయాన్ని తెలుసుకుంటాం. ఇక మూడవది ఫోరం అంటే రూపాలు, ఆ గీతలతో గీసిన ఆకారాలను దానికి ఒక రూపాన్ని ఇచ్చే విధానాన్ని మనం ఫోరం అంటారు. అయితే ఆ విధానంలోనే ఇంకొకటి షేడ్స్ అంటే వెలుగునీడలు చూపించాలి. ఆ ఆకారాలకు వెలుగునీడలు చూపించే విధానాన్ని షేడ్స్ అంటారు. అవి ఇప్పుడు మీకు వివరంగా దాన్ని నేర్పించే ప్రయత్నం నేను చేస్తాను. అది మీకు పూర్తిగా అర్థమై మీరు మంచి చిత్రకారులే అవకాశం ఉందని. ఇంకొక సందేహం మీకు వస్తుంటుంది, మేము దేంతో ప్రాక్టీస్ చేయాలి? ఏదైనా ఎక్కువ ధర గల పెన్సిల్ కానీ పెన్నులు కానీ పేపర్లు కానీ కొనుక్కోవాలా, లేక మామూలుగానే సాధన చేయవచ్చా అన్న సందేహం మీకు కలుగుతుంది. అవును, మీరు ఎక్కువగా డబ్బులు పెట్టి కొనే పెన్సిళ్ళు పెన్నులు మనకు అవసరం లేదు. మనం మామూలుగా పిల్లలు వాడుకునే నటరాజ్ పెన్సిల్ కానీ అప్సరా పెన్సిల్ కానీ కొనుక్కొని ఒక చిన్న నోట్బుక్ లేక పాత పిల్లలు వాడే నోట్బుక్ కానీ లేక న్యూస్ పేపర్ కానీ లేక ఒకవేళ మీకు స్తోమత ఉంటే జిరాక్స్ పేపర్లు కొని మీరు ప్రతిరోజు సాధన చేయవచ్చు. అందులో మీకు ఇంట్లో పడి ఉన్న న్యూస్ పేపర్లు కూడా మీకు పనికొస్తాయి. అయితే దానిపైన పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఒక నటరాజ్ పెన్సిల్ మీకు చాలు. దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఎలా మీకు ఈ వీడియోలో మీకు చిత్ర రూపంలో మీకు వివరిస్తాను. ప్రత్యక్షంగా చూడండి. అవసరమైతే ఇలాంటి ఒకటి నోట్బుక్ తీసుకోండి. 20 రూపాయల్లో 30 రూపాయలకు మనకు దొరుకుతుంది. అది ఇప్పుడు కాదు, మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంచెం వేయగలిగేంత మీకు నమ్మకం కుదిరినప్పుడు ఇలాంటి ఒక నోట్బుక్ను తీసుకొని పెన్సిల్, రబ్బర్ వాడకుండా మీరు సాధన చేయాలి. ముందు రబ్బర్ అసలే వాడకూడదు, ఎరాజర్ అసలే వాడకూడదు. నేను ఎలా మీరు చేయాలో నేను ఇప్పుడు మీకు వివరంగా ముందుగా మొదటిది మీకు లైన్ అంటే రేఖలు గీయుట. రేఖలు అంటే మీరు ఎలాంటి రేఖలైనా మీరు గీసుకోవచ్చు. ముందు రేఖలను మనం సాధన చేద్దాం. ఇప్పుడు రేఖలు ఎంత పర్ఫెక్ట్గా మనం గీయగలిగితే మన చేయి కూడా అంత పర్ఫెక్ట్గా మనకు బొమ్మలు వేయగలేంత ప్రాక్టీస్ అయిపోతుంది. ఇప్పుడు మనం రేఖలు ఎలా గీయాలో మనం చూద్దాం. ఇప్పుడు మనం పెన్సిల్ ఏదైనా తీసుకోవచ్చు. ఎరాజర్ మాత్రం వాడకుండా ఉండాలి. పెన్సిల్ ఒక కట్టర్ ఎప్పుడు ఉంచుకోవాలి. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇలా లైనింగ్ మనం ప్రాక్టీస్ చేస్తే, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అన్నిసార్లు మనకు స్పష్టంగా బొమ్మలు వేయడం వస్తుంది. ఈ లైన్స్ చూస్తున్నారు కదా, ఈ లైన్ లాగే మనం ప్రాక్టీస్ చేయాలి. ఇలా వాలు రేఖలు
ఇలా మనం చేస్తూ ఉంటే ఈ పద్ధతి ప్రకారం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎన్నోసార్లు స్పీడ్గా చేసుకోవచ్చు, స్లోగా చేసుకోవచ్చు. మనం ఈ పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా బొమ్మలు వేయగలుగుతారు. ఈ విధంగా చేయండి. వీటితో పాటే వేవ్ లైన్స్, లోప్ లైన్స్, జిగ్జాగ్ లైన్స్, ఇలా ఎన్నో రకాల లైన్స్ మనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ప్రాక్టీస్ చేస్తేనే ఇలా చాలా బాగా బొమ్మలు వేసుకోగలుగుతాం. చూడండి, ఇప్పుడు లూప్ లైన్స్, వేవ్ లైన్స్, జిగ్జాగ్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ లైన్ నేను వేసినట్టుగానే ఇలా ప్రాక్టీస్ చేయండి. వీలైతే వాటిపైనే మళ్ళీ మళ్ళీ దిద్దండి. ఇలా సర్కిల్ గీసి కానీ, ఇలా సి ఆకారాలు గీసి కానీ, సి ఆకారాలు 3 రకాలు గీసి కానీ, అర్ధచంద్రాకారాలు గీసి వాటిపైన అలాగే ఎన్నిసార్లు చేయండి. ఇలా చతురస్రాలు, ఇలా లూప్ లైన్స్ మళ్ళీ మళ్ళీ వేయండి. ఒకసారి మీద చేస్తే మళ్ళీ దిద్దినట్టు అవుతుంది. అప్పుడు మనకు ఫ్రీ హ్యాండ్ అయ్యి మనం ఏ బొమ్మనైనా వేయగలిగే అంత ప్రాక్టీస్ మనకు వస్తుంది. మనం ఏదైనా ఈజీగా అప్పుడు వేసుకోవచ్చు. నేను ఎలా వేస్తున్నానో అలాగే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. పేపర్ పైన కానీ, నోట్బుక్లు ఎక్కడైనా చేసేయండి. ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు మంచిది. ఎన్నిసార్లైనా వేయండి. మనకు విసుక్కోకుండా మనం ఎన్నిసార్లు ఇలా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ఈ పద్ధతి కూడా బాగుంటుంది. ఏబిసిడి, మీరు ఏబిసిడి నుంచి మొత్తం జెడ్ వరకు రాయొచ్చు. ఇందులో కూడా చూస్తున్నా కదా మీరు లైన్స్ ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో. ఇది కూడా లైన్ పర్ఫెక్ట్ రావడానికి చాలా మంచి ప్రాక్టీస్. ఇది ప్రాక్టీస్ కూడా చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు స్పష్టంగా ఏ ఆకారాన్ని వేసి బొమ్మలు గీసుకోవచ్చు. ఇలా గీసే ప్రయత్నం చేయండి. ఇలా బాక్స్ లాగా, త్రికోణం లాగా, ట్రయాంగిల్స్, ఇలా ఎన్నో రకాలుగా మీరు ఇప్పుడు మీకు ఆకారాలు స్పష్టంగా గీయగలిగే అంత మీకు నమ్మకం కుదిరింది కదా. ఇప్పుడు అదే ఆకారాలకు మీరు వెలుగు నీడలు చూపించండి. ఆ వెలుగు నీడల్లోనే మీరు వేసే బొమ్మ గొప్పదనం కనిపిస్తుంది. మీరు ఎంతవరకు వేయగలిగారు, మీరు ఎంత రాణించారు అన్న విషయం మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ వేసిన ఆకారాలకే మీరు గీసిన ఆకారాలకే మీరు గీసిన రూపాలు అంటే ఆకారాలుగా రూపాలకే మీరు వెలుగు నీడలు అంటే షేడింగ్స్ ఇచ్చి చూడండి. ఇప్పుడు నేను మీకు ప్రత్యక్షంగా ఎలా వేయాలో చూపిస్తాను చూడండి.
మా చిన్నప్పుడు రోజుల్లో మా ఇంట్లో ఇలాంటి టీవీ ఉండేది. మేము అప్పటికి తెచ్చుకోలేక కానీ వేరే వారి ఇళ్ళకి పోయి పాటలు కానీ సినిమాలు కానీ సాయంకాలం ఆదివారం కానీ శనివారం కానీ స్పెషల్ ప్రోగ్రామ్ వస్తే వెళ్ళి చూసేవాళ్ళం. అలాంటి డబ్బా టీవీ ఆకారం మీకు ఇప్పుడు చూసి అప్పుడే అవి ఫేమస్ అయ్యి తర్వాత ఫ్లాట్ టీవీ వచ్చినాక వాటి వాల్యూ తగ్గింది. కానీ డబ్బా టీవీ ఎలా ఉంటుందో చూస్తే చూడండి. ఆకారం మనం వేసుకోవచ్చు ఇంట్లో కూర్చుండి కూడా. ఇలాంటి వాటి కూడా ఇంట్లో ఉన్న బీరువాలు కానీ పొడుగు డబ్బాలు కానీ సిలిండర్లు కానీ కుండలు కానీ బిందెలు లాంటివి కానీ చెంబులు లాంటి గ్లాసులు అలాంటివి మనం ఏ ఆకారాలు పడితే ఆ ఆకారాలు మనం వేసుకోవచ్చు. బాల్ లాంటివి ఫ్రూట్స్ లాంటివి రౌండ్ షేప్లో ఉండే డబ్బా ఆకారం ఉండే అవి వేసుకోవచ్చు. మనం ఇవైనా వేసుకోవచ్చు. ఇలా ప్రాక్టీస్ చేసి మనం చేస్తే బొమ్మలు మీకు స్పష్టంగా వేయడం వస్తుంది. అలా వేసి మీరు మంచి చిత్రకారులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, నా ఆర్టిస్ట్ స్టార్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సింబల్ ప్రెస్ చేయండి. చూశారు కదా, మీరు అతి సులభంగా ఆడుతూ పాడుతూ టైంపాస్ చేసుకుంటూ ఎలా ప్రాక్టీస్ చేయాలో బొమ్మలు గీయడం చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొకసారి మీరు ఈ వీడియో కొత్తగా చూసేవారైతే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేసి నాకు సహకరించారని ఆశిస్తున్నాను.